నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. హోలీ శుభ సందర్భంగా ఈరోజు మీకు నేను రచించిన బుక్క గులాల్ అనే కథను వినిపించబోతున్నాను. ఏయ్ ఊర్మి, ఆగవే, ఆగు. మా మీద బుక్క గులాల్ జల్లి పారిపోతున్నావా? ఆగు. మిత్ర, కీర్తి పిలుపులు పట్టించుకోకుండా కిలకిలా నవ్వుతూ చేతిలో రంగు పొడుల కవర్లు పట్టుకొని పరిగెడుతున్న ఊర్మిళ ఎదురుగా ఎవరినో కొట్టుకొని ఆగిపోయింది. చేతిలోని కవర్లు తెలుసుకొని అతని మీద పడుతుండగా అతను ఊర్మిళ చేతిలోని కవర్లను పట్టుకొని ఆపుతూ, ఏయ్ ఎవరు నువ్వు? నా కొత్త డ్రెస్ మీద ఇట్లా చల్లావు? కోపంగా అంటూ బుక్క గులాల్ ఉన్న కవర్లోని మిగిలిన పొడులు ఊర్మిళ తల మీద చల్లి కొంత మొహానికి పూసేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకు బిత్తరపోయి నిల్చుండిపోయింది ఊర్మిళ. అప్రయత్నంగా తను చేసిన పనికి తత్తరపడుతూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు అతను. బ్రౌన్ కలర్ లెగ్గింగ్స్, తెల్లని లక్నో కుర్తా నిండా, మొహం నిండా గులాబీ రంగులతో పరిగెత్తుతూ రావటం వలన ఆయాసంతో ఎగిరిపడుతున్న గుండెలు, బెదురు చూపులతో ఉన్న అందమైన అమ్మాయి కనిపించేసరికి తనకే తెలియకుండా వివసుడై 2 చేతులతో పట్టుకొని అలా చూస్తుండిపోయాడు. ఊర్మిళ కూడా జరిగినది అర్థం కాకుండా ఓ ట్రాన్స్లో ఉన్నట్లు ఉండిపోయింది. లక్ష్మణ్ అని వెనుక నుంచి వినిపించిన పిలుపుకు ఉలిక్కిపడి తేరుకొని ఊర్మిళను వదిలేశాడు లక్ష్మణ్. అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర, కీర్తి ఆశ్చర్యంగా ఊర్మి అన్నారు. అప్పటికే తేరుకున్న ఊర్మిళ గిర్రన వెనకకు తిరిగి తూనీగల అక్కడి నుంచి పరిగెత్తింది. అయినాయా తల్లి హోలీ ఆటలు, ఇక తొందరగా కడుక్కోనరా. విశ్వామిత్ర తాత ఇంటికి పెళ్లి వాళ్ళు వచ్చారు. ఇంకాసేపట్లో అక్కను చూసుకోవటానికి వస్తున్నారు. తొందరగా తెమిలిరా. ఉరుకులు పరుగులతో గసపోసుకుంటూ వచ్చిన ఊర్మిళతో అంది సునయన. తల్లివైపు చూడకుండా ఊర్మిళ బాత్రూంలోకి దూరి ధడాల్ అని పెద్ద చప్పుడుతోటి తలుపేసేసుకుంది. నోట్లో గొలుసు పెట్టుకొని ఆడిస్తూ మంచం మీద అలవోకగా పడుకొని అరమోడ్పు కన్నులతో రాబోవు పెళ్లి కొడుకు గురించి ఊహల్లో తేలుతున్న సీత చెల్లెలు చేసిన చప్పుడికి చికాగ్గా తల తిప్పి చూసింది. అద్దంలో తన మొహం తల నిండా కనిపించిన గులాబీ రంగులో ఆ అబ్బాయి మొహం చిలిపిగా కనిపించింది. ఎవరే అతగాడు? తన ప్రతిబింబాన్ని అడిగింది. అంతలోనే ఎవరైనా తనని గమనించారా అని చుట్టూ చూసి, బాత్రూంలోకి ఎవరొస్తారు అని నవ్వుకుంది ఊర్మిళ. లేత పసుపు రంగుకి ఎర్రటి అంచున్న పట్టుచీర కట్టుకొని, ఎరుపు రంగు జాకెట్ వేసుకొని, తలలో మల్లెలు కనకాంబరాలు కలిపిన కదంబమాల తురుముకొని సున్నితంగా నడిచి వస్తున్న ముగ్ధ సీతను మైమరుపుగా చూశాడు రామ్. కుశల ప్రశ్నలు, పెళ్లి కూతుర్ని ప్రశ్నించటం అన్నీ సజావుగా సాగిపోయాయి. అందంగా సున్నితంగా ఉన్న సీతను చూసి దశరథ్, కౌసల్య కూడా ముచ్చటపడ్డారు. ఇక వేరే మాటలు చేతలు ఎందుకు, అందరికీ ఆమోదమైంది కదా, ముహూర్తాలు పెట్టుకుందాము అన్నారు విశ్వామిత్రులు. ముహూర్తాలు పెట్టుకుంటారు సరే, మాకు పిల్ల నచ్చింది కూడా, కానీ మాకు కట్నమేమి ఇస్తున్నారు ప్రశ్నించాడు రామ్. అనుకోని ఈ ప్రశ్నకు అందరూ అదిరిపడ్డారు. రామ్ను వారించపోయినాడు దశరథ్. ఉండండి బావగారు మీరు అని జనకరాజ్, ఏం కట్నం కావాలి బాబు అడగండి అన్నాడు రామ్తో. లేత గులాబీ రంగుకి చిలకాకు పచ్చ అంచున్న పట్టులంగా, దానికి మ్యాచ్ అయ్యే గులాబీ రంగు పట్టు జాకెట్టు, దాని మీద చిలకపచ్చ రంగు ఓణి, జడలో లేత గులాబీ పువ్వుతో తల మీద, బుగ్గల మీద, ఇంకా అక్కడక్కడ అంటుకొని ఉన్న రంగులతో
విరిసి విరియని గులాబీల అక్క వెనకాల నిలబడ్డ ఊర్మిళని ఓరకంట గమనిస్తున్న లక్ష్మణుని కనుగొనలతో చూస్తూ, మీ చిన్న అమ్మాయిని మా ఇంటికి చిన్న కోడలుగా కట్నం ఇవ్వండి మామయ్య గారు అన్నాడు రామ్ నవ్వుతూ. అన్నకు పట్టుబడ్డ దొంగల తల వంచుకున్నాడు లక్ష్మణ్. లక్ష్మణుని దొంగ చూపులు చూస్తున్న ఊర్మిళ బుగ్గలు ఇంకా గులాబీ రంగులో కందిపోగా మొహంను 2 చేతులతో కప్పుకొని లోపలికి పరిగెత్తింది. పచ్చని పందిరి కింద చూడముచ్చటగా ఈడు జోడుగా 2 జంటలు సీతారాములు, లక్ష్మణ్ ఊర్మిళలు కన్నుల పండుగగా ఉన్నారు. పెద్దల ఆశీర్వాదం మధ్య రామ్ సీత మెడలో, లక్ష్మణ్ ఊర్మిళ మెడలో పవిత్రమైన పచ్చని మాంగళ్యమును 3 ముళ్ళు వేశారు. స్నేహితుల కోలాహలం మధ్య తలంబ్రాల కార్యక్రమం సందడిగా ముగిసింది. సాయంకాలం 2 జంటలను ఎదురెదురుగా పంతులాటకి కూర్చోపెట్టారు. కుంకుమ, అత్తరు, చందనాదులు ఒకరితో ఒకరికి రాయించారు. సిగ్గు పువ్వుబంతి విసిరే అని పూల బంతులతోటి ఆటలాడించారు. పెద్ద పెద్ద వెండి పళ్ళాల నిండా బుక్కా గులాలు పోసి తీసుకొచ్చి ఒకరి మీద ఒకరిని చల్లుకోమని వరసైన వారు వేళాకోళాలాడారు. ఊర్మిళ లక్ష్మణులను చూస్తూ, ఇప్పుడు చల్లుకోవటం ఏంటి, పెళ్ళికి ముందే చల్లేసుకొని ప్రేమలో మునిగిపోయారు అని మిత్ర, కీర్తి మేలమాడారు. పందిరంతా నవ్వులతో నిండిపోయింది. ఊర్మిళ మోము వర్ణరంజితమై సిగ్గుల మొగ్గయింది. ఇదండి హోలీ సందర్భంగా నేను రాసిన ఊర్మిళ లక్ష్మణుల ప్రేమ కథ. ఏదో సరదాగా రాశాను, విని మీ అభిప్రాయం తెలుపుతారని భావిస్తాను. బుక్కా గులాల్ అంటే కలర్ పౌడర్లు, అందులోనూ ఎక్కువగా గులాబీ రంగు శుభకార్యాలకు, హోలీకి చల్లుకుంటుంటారు. ఇది అందరికీ తెలుసు అనుకోండి. ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్పానన్నమాట. మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు. వచ్చే వారం మరో విషయంతో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల.